సో అందరికి నమస్తే అండి. ఈరోజు మన దగ్గర వేముల లక్ష్మి గారు ఉన్నారు, నాగేంద్రమ్మ గారు ఉన్నారు. సో ఆవిడికి సేమ్ ప్రాబ్లం, భద్రాచలం నుంచి వచ్చారన్నమాట మన దగ్గరికి. ఇప్పటికి 8 నెలలు అవుతుంది మనం ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం. సో అక్కడ భద్రాచలంలో చూపించుకున్నప్పుడల్లా అయ్యమ్మకి లేదని, బాగాలేదని, ఇంప్లాంట్లు కుదరవని చెప్పారనమాట. ఎప్పుడైతే నేను అవి కేవలం 3 రోజులు లేక వారంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు ఇంప్లాంట్లు వేసి అంటే అవి అసలు జరగవు, అట్లా ఎవరు ట్రీట్మెంట్ చేయలేరని కూడా చెప్పారు. అయినా వాళ్ళు నమ్మి మన దగ్గరికి వచ్చారు. మనం ఇంప్లాంట్స్ వేసాం, కట్టుడు పళ్ళు పెట్టాం, పైనే చేసాంలేండి. సో కట్టుడు పళ్ళు పెట్టాం. ఇప్పటికి 8 నెలలు అయింది, చెక్కు చెదరలేదు. సో వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ అనుభవం ఈ 8 నెలలు ఎలా ఫీల్ అయ్యారో తెలుసుకుందాం. ఓకేనా? నాగేంద్రమ్మ గారు, అది ఉన్నదన్నట్టు చెప్పండి. ఓకేనా? సో మీకు ఇంప్లాంట్లు వేసి ఎమ్మటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం. సో మీకు వారంలోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టాము. పెట్టిన ఎమ్మటనే మీరు నవలగలిగారా, తినగలిగారా? తింటూనే ఉన్నారు. ఈ 8 నెలలుగా మీకేమైనా నొప్పి ఉందా? ఏం లేదు సార్, నొప్పి అయితే ఏం లేదు నాకు. నొప్పి అయితే ఏం లేదు. సో ఇదివరకు మీరు భద్రాచలం నుంచి వచ్చారు. భద్రాచలమేనా ఇంకేమన్నా ఊరా? భద్రాచలంలోనే ఉంటున్నాం. సో భద్రాచలంలో ఏమని చెప్పారు మీరు ఇట్లా ఇంప్లాంట్స్ కానీ వెళ్తే? 3 నెలలు 3 రోజుల్లో పెట్టడం అంటే అది కుదరదు, అది పాసిబుల్ అవ్వదు, అది జరిగే మాట కాదు, మిమ్మల్ని మభ్య పెట్టడానికి మీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి పెట్టారు అన్నారు. అసలు ఒకసారి చూద్దాం అన్నట్టు వచ్చాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు సంతోషం అనిపించి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా అసలుకి చాలా బాగా అనిపించింది. 8 నెలలు 6 నెలలకి రామన్నారు మీరు ఫస్ట్ క్లీన్ కి. ఇప్పటికి 8 నెలలు అయింది. ఇప్పుడు కూడా మంచిగా ఉందని చెప్పారు కాబట్టి చాలా సంతోషం. మంచి ట్రీట్మెంట్ చేశారు. మీకు ఏమన్నా ఎదర పళ్ళతో కొరుకుతుంటే నొప్పులు వస్తున్నాయా? ఏం లేదు సార్, నాకు నొప్పులు అయితే లేవు ఇప్పటివరకు. నొప్పులు లేవు. ఓకే. నెక్స్ట్ ఈవిడికి మీకేమన్నా కుట్లు పడతాం, వాపు రావటం ఇంప్లాంట్లు వేసిన తర్వాత అట్లా జరిగిందా? చీము రావటం అట్లా ఏం లేదు. కీ హోల్ సర్జరీ చేసామండి ఈవిడికి. కీ హోల్ ఇంప్లాంట్స్ అనమాట. కోతలు కుట్లు ఉండవు, చాలా ఈజీగా పుండు మానిపోద్ది. కనీసం పన్ను బీగించుకున్నంత వాపు కూడా ఉండదండి ఇంప్లాంట్స్ వేసిన తర్వాత కూడా. అంత నీట్గా చేసామన్నమాట. సో కీ హోల్ సర్జరీ చేసి ఇప్పటికి 8 నెలలు అవుతుంది. 6 నెలల చెకప్కి రావాలి అందరూ, కంపల్సరీ చెకప్కి, క్లీనింగ్కి. సో కొంచెం ఒక 2-3 నెలలు లేట్ అయింది. సో ఇవాళ వచ్చారు, 8 నెలలు అవుతుంది. సో మేము నోట్లో ఇప్పుడు చూసి మొత్తం చూసాం. అసలు కొంచెం అంటే చిగురు దగ్గర కందటం మీకు చూపిస్తాను తర్వాత. చిగురు దగ్గర కందటం, వాయటం, లేకపోతే ఎర్రగా రావటం ఎట్లా కూడా లేదు. అంటే చిగురు హెల్తీగా ఉన్నప్పుడు ఏంటంటే ఎముక కూడా హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటామండి. వీటిని ప్రపంచం అంతా ఇదే చేస్తుంది ఇప్పుడు, యుఎస్ అయినా యూకే అయినా. అట్లానే ఆర్థోపెడిషన్ ఎముకల డాక్టర్లు కూడా ఇదే చేస్తున్నారు. ఇంప్లాంట్ వేస్తే ఎమ్మటనే లోడ్ ఇచ్చేస్తారండి. ఇంప్లాంట్ సపోజ్ మీకు మోకాలు మార్చారు, అదే రోజు సాయంత్రం లేపి తిప్పుతారు మిమ్మల్ని. అంతేగాని 3 నెలలు బెడ్ రెస్ట్ ఇచ్చి 3వ నెల లేపరండి, అట్లా ఉండదు ఎక్కడ. ఓకేనా? ఇంప్లాంట్ మీద లోడ్ ఎమ్మటనే పడవచ్చు, పడినా ఏం కాదండి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఇంప్లాంట్ మీద లోడ్ పడే కొద్దీ ఆస్టియోకాల్సిన్ రిలీజ్ అయ్యిద్ది. ఆస్టియోకాల్సిన్ రిలీజ్ అవుతుండగా ఇంప్లాంట్లు ఇంకా బాగా పట్టుకుంటాయి. ఇది రివర్స్. ఓకేనా అండి? సో ఇదే నిజం. నెక్స్ట్ మీరు మళ్ళీ చెప్తున్నా, మీకు నవ్వులేటప్పుడు ఎప్పుడు నొప్పి లేదు. ఫస్ట్ ఇమీడియట్ లోడింగ్ కాడ నుంచి 3 నెలలకి ఇంటిగ్రేట్ అవుతాయండి. అంటే ఫస్ట్ మనం పళ్ళు పెట్టేసిన వారానికో 3 రోజులకో, అక్కడ నుంచి 3 నెలలకి ఎముక దాన్ని పట్టుకుంటాం. దీన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటామండి. 3 నెలలు అంటే 90 రోజులకి ఎముక ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్ మీదకి పెరిగిపోతుంది అనమాట. సో అప్పుడు దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. ఈ 3 నెలలు దాటిన తర్వాత ఇంప్లాంట్ ఫెయిల్ అవటం అనేది అసాధ్యం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 8 నెలల్లో ఫస్ట్ 3 నెలలు ఏదైతే ఆస్టియో ఇంటిగ్రేట్ అవ్వాల్సిన స్టేజ్ ఉందో, ఈ 3 నెలల్లో ఏమన్నా నొప్పులు ఉన్నాయా? 3 నెలలు దాగింది సార్. పెట్టిన 3వ రోజు 4వ రోజు నుండి ఏం లేదు, నార్మల్గా ఉన్నా. నేనైతే ఒక్క రోజు మాత్రం తిమ్మిరి ఉంది. ఆ ఒక్క రోజు తిమ్మిరి చేసిన రోజు తిమ్మిరి ఉంది. ఆ తిమ్మిరి వదిలిపోయిన కాడ నుంచి ఫ్రీగా ఉన్నా, నార్మల్గా ఉన్నా. నాకు పెట్టినట్టు కూడా ఏమనిపించలేదు. అసలుకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే మాకే అర్థం కావాలి. చాలా సంతోషం అనిపించింది. దాన్ని మా బాబాయ్ ఒకటి అతనికి చెప్పాము.
చాలా నేను మంది తీసుకెళ్ళి చూపిస్తాము, డాక్టర్ గారికి పరిచయం చేసి నేను దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తా బాబాయ్ అని కూడా మా ద్వారా మా భద్రాచలం మా పరిచయస్తులందరినీ మీకు పంపించే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. ధన్యవాదాలు. చాలా మంచిదండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.